బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే అక్రమాలకు పాల్గొనే వారిపై కఠిన అక్రమాలకు పాల్పడే వారిపై చర్యలు, అక్రమాలకు పాల్పడే వారిపై చర్యలు, వారిపై చర్యలు, ఇంట్లో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే పాటుపడుతూ ఉన్నటువంటి యువత లేకపోతే, విద్యార్థులు లేకపోతే దేశమే లేదు. అందుకోసం మీరు మేలుకొని ప్రతి ఒక్క విద్యార్థికి మేలు జరిగే విధంగా నీట్ పేపర్ ఎగ్జామ్ వెంటనే రద్దు చేసి నెక్స్ట్ నీటు మళ్ళీ పెట్టాలని కోరుతున్నాం. అదేవిధంగా దేశంలో ఎక్కడా లేనటువంటి విద్యార్థులపైన లాఠీలతో కొడుతున్నారే, వాళ్ళు ఏమైనా దేశద్రోహులా లేక విదేశీయులా? మన భారతదేశ బిడ్డలు వాళ్ళు. మా భారతదేశ బిడ్డలపైన, యువకులపైన, విద్యార్థులపైన, యువతులపైన మీరు ఇలా చేస్తున్నారే, వాళ్ళు ఏం టెర్రరిస్టులు కాదు, మన దేశ బిడ్డలు, భారతదేశ పౌరులు వాళ్ళు. వాళ్ళపైన మీరు ఇలా చేయడం తప్పు. నిజంగా క్షమాపణ చెప్పి వెంటనే దేశ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాల్సిందే అని దేశమంతా కోడెకొస్తుంది. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం వైద్య విధానాన్ని ఒకే ఎగ్జామ్ ద్వారా పరీక్షలు నిర్వహించాలని చెప్పే ఉద్దేశంతో నీట్ వ్యవస్థను దేశంలో తీసుకురావడం జరిగింది. అయితే ఈ నీట్ తీసుకురావడం కారణంగా ఈరోజు ర్యాంకుల్లో తేడాలు వస్తున్నాయి, రిజల్ట్లో తేడాలు వస్తున్నాయి, పేపర్ లీకేజీలు జరుగుతూ ఉన్నాయి. దీని కారణంగా డబ్బులున్నటువంటి వ్యక్తులు ముందుగానే పేపర్లను కొనుగోలు చేసి ఆ రకంగా చదువు రానటువంటి విద్యార్థులు కూడా ఈరోజు 700కు పైచిలుకు మార్కులు సాధించి ఆల్ ఇండియా లెవెల్లో 100 ర్యాంకు, 20 ర్యాంకు, ఫస్ట్ ర్యాంకు, ఇట్లా అసాధారణమైనటువంటి ర్యాంకులను పొందుతూ నిజంగా చదువుకున్నటువంటి విద్యార్థులకు అన్యాయం జరిగే పద్ధతుల్లో ఈ నీట్ వ్యవహారం అనేది జరుగుతూ ఉంది. నీటు ఈ దేశంలో స్థాపించినప్పటి నుంచి 2012లో ఈ నీటును తీసుకొచ్చిన తర్వాత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేసిన నేపథ్యంలో 2013లో ఈ నీటును కొనసాగించకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దాని తర్వాత 2016లో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం నీట్ కొనసాగింపు చర్యలు చేపట్టాలని చెప్పి సుప్రీంకోర్టుకు విన్నవించిన నేపథ్యంలో 2016 నుంచి ఇప్పుడు నీట్ పద్ధతుల్లో వైద్య విద్యార్థులుగా ఎంపిక కావడానికి నీట్ పరీక్షను నిర్వహిస్తూ ఉన్నారు. దీని కారణంగా ఇదివరకు చెప్పిన విధంగా డబ్బులున్నే వాళ్ళు పెద్ద కార్పొరేట్ కళాశాలల్లో చదువుకుంటూ ఉన్నారు. దాని కారణంగా పేపర్ లీకేజీలు జరుగుతూ ఉన్నాయి. పేపర్ లీకేజీలు జరగడం కారణంగా ఏదైతే ధనవంతులుగా ఉన్నారో వాళ్ళ పిల్లలు మాత్రమే ఈ డాక్టర్ కోర్సులు పొందే అవకాశం ఉంది. సాధారణంగా భారతదేశంలో చదువు ఉండి మెరిట్ విద్యార్థులుగా ఉండి వాళ్ళు డాక్టర్ కోర్సులను సాధించలేక పరిస్థితుల్లో ఈరోజు ఉండడానికి కారణం ఏంటంటే ఈ నీట్ విద్యా విధానమే. కాబట్టి ఈ నీట్ను తక్షణమే రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాయచోటులో. అదేవిధంగా ఈ నీట్ కొనసాగింపు చర్యలు చేపట్టేటట్లయితే దీన్ని సంస్కరించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సంస్కరించడం అంటే డబ్బులుండే వాళ్లకు ఒక విధానము, గ్రామీణ పేదల నుంచి వచ్చే విద్యార్థులకు ఒక విధానం కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు కూడా ఈ నీట్లో మెరుగైన అవకాశాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదివరకు నీట్ వ్యవస్థలో జరిగిన ఈ పరిస్థితుల రీత్యా లీకేజీలు కానీ పేపర్లు అమ్మకాలు చేయడంలో కానీ దీనికి మొత్తం కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. కేంద్రంలో విద్యాశాఖ మంత్రి తక్షణం రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము కూడా
ముక్తకంఠంగా ఈరోజు రాయచోట్లో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర మంత్రి వెంటనే తక్షణం దీనికి బేషరతుగా బాధ్యత వహించి రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజున విద్యార్థులపైన ఢిల్లీలో జరుగుతున్న దాడులపైన మేమందరం కూడా దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విధానాలపైన ఖచ్చితంగా మనందరం కూడా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే విద్యార్థుల సమస్యలపైన దాదాపు 25 రోజులు వాళ్ళు పోరాటం చేస్తూ ఉంటే కేంద్ర మంత్రి కానీ అదేవిధంగా ప్రధానమంత్రికి కానీ సీఎం కొట్టినట్టు కూడా లేకపోవడం సిగ్గుచేటు అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ దేశ ప్రధానమంత్రి వలన ఈ దేశానికి ఒరిగింది ఏమి లేదు, నష్టం తప్ప. కాబట్టి ఈ దేశాన్ని రాష్ట్రాన్ని రక్షించాలంటే కనుక మన దేశ ప్రజలు సక్రమంగా బాగా ఉండాలంటే కనుక వెంటనే కేంద్ర మంత్రి అదేవిధంగా ప్రధానమంత్రి రాజీనామా చేస్తే తప్ప ఈ దేశం బాగుపడదని చెప్పేసి CPIML లిబరేషన్ పార్టీ తరఫున కోరుతూ ఉన్నాం. మరి ముఖ్యంగా విద్యార్థులకు జరిగిన అన్యాయం పైన వారిపైన జరిగిన దాడులపైన ఖచ్చితంగా విచారణ చేపట్టి ఎవరైతే ముసుగుదొంగలు ఉన్నారో RSS ముసుగుదొంగలు ఉన్నారో వారిపైన చర్యలు తీసుకొని వారిని కఠినంగా శిక్షించి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు విద్యార్థి సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష లీక్ కారణంగా విద్యార్థులు వారి యొక్క భవిష్యత్తును ప్రశ్నిస్తూ ఢిల్లీ జంతర్ మంతర్లో శాంతిపూర్వకంగా దీక్ష చేస్తుంటే అక్కడ వారిపై జరిగిన లాఠీ చార్జ్కు నిరసన తెలుపుతూ రాయచోటిలో ఉన్న అన్ని ప్రజా సంఘాలు ఈరోజు వారి యొక్క నైతిక బాధ్యత లేదా అంత వ్యామోహమా మీకు? దయచేసి ఈ యొక్క డిమాండ్ ఏమైతే ఉందో నైతిక విద్యాశాఖ మంత్రి బాధ్యత వహిస్తూ వారి యొక్క పదవికి రాజీనామా చేయాల్సిందే. ఎందుకంటే ఈరోజు విద్యార్థులు ముక్త కంఠంతో బాధ్యత తీసుకోండి అని వాళ్ళని అడిగినప్పుడు వారు సాకులు చెప్పి తప్పించుకోలేరు. ఖచ్చితంగా బాధ్యత వహించాల్సి వస్తుంది. ఆ శాఖ మంత్రి ఖచ్చితంగా రాజీనామా చేసే వరకు ఈ ఉద్యమం ఆగదు. దయచేసి ప్రజలు ఆలోచించాలి, పాలకులు ఆలోచించాలి. విద్యార్థులతో నాటకాలు వద్దు, విద్యార్థుల భవిష్యత్తుతో నాటకాలు ఆడద్దండి. విద్యార్థులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వాలు కూడా ఇంతవరకు బాగుపడినట్టు చరిత్రలో లేదు. ఈ ఉద్దేశపూర్వ ఈరోజు మీ అన్ని సంఘాల వారము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము. లేని యెడల మరింత ఉద్యమం ఉధృతమవుతుంది. దానికి బాధ్యత మీరే వహించాల్సి వస్తుందని తెలియజేస్తున్నాము. జై హింద్.